అన్నప్పుడు మేము అతన్ని తిట్టినా కానీ అతను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఉస్మానియా బిడ్డ సురేష్ నాయక్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మేము ఎక్కడెక్కడ తిరగాలి. అందుకనే చేతులెత్తి దండం పెడుతున్నా, అధిక శాతం వడ్డీ పేరుతోని మాయ మాటలతోని మీరు మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రధానంగా చెప్పాను, బెంగళూరు భూముల వ్యవహారం రావాలి. అది వస్తే గిట్ట పేద బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే బైనాన్స్ అనే కంపెనీది ఏదైతే ఉందో దాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. మధుకు పటేల్ అమీర్ పటేల్కు మధుకున్న సంబంధం ఏంది, శివ చౌహాన్కున్న సంబంధం ఏంది, భరత్ చౌహాన్కున్న సంబంధం ఏంది, ఆ అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటివి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేటు మీ మీడియా దాకా. అదేవిధంగా గత 15 రోజుల క్రితం జహీరాబాద్లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జహీరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ, పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండ కూడా డెఫినెట్గా మనం అందరం వెళ్తాం. ప్రజలకు కనువిప్పయ్యేటట్టు మేము ఉన్నది మీ గురించే, మీ గురించి కొట్లాడుతున్నాం. నేనేమంటున్నా అంటే, ఆరోపణలు మా దగ్గరకు వచ్చినాయి ఎవిడెన్స్ ఇవన్నీ. నేను అతని పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. అతను 80 లక్షల రూపాయలు ఇచ్చాడు. అతని దగ్గర ఆ 80 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో ఒక డిఫెండర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వాళ్ళకు గన్మెన్లు, దాని తర్వాత మధుతో పాటు శివ చౌహాన్ ఎందుకు పోయిండా లేదా అంటే మాకున్న డౌటు. మేమేమంటున్నామంటే, ఆ 80 లక్షల రూపాయలు తీసుకునేటప్పుడు ఫోన్ CDR మొత్తం తీస్తే అన్నీ వెళ్తాయి. కర్ణాటక దగ్గర భూములు వెళ్తాయి, ముంబై. అంటే మేము కష్టపడి ఇవన్నీ బయటికి చెప్తున్నాం. ఇవన్నీ నాకైతే న్యాయం జరుగుతుందా జరగదా అంటే మేమైతే కొట్లాడుతున్నాం. అది ఎంతవరకు పోతుంది, ఎంతమంది పేదల డబ్బులు బయటకు వస్తాయి. నేను ఏమంటున్నాను, మీరు ట్రాన్సాక్షన్స్కు అమౌంట్ కానీ నేను అంటలేను. ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదన్నది పాయింట్ నెంబర్ 1. అది మీ మీడియా ఛానల్ అందరి దగ్గరనే చెప్పింది. మంగ్లీ మధుకు సంబంధం లేనిది ఈ ఇంటి ఫోటోతో పాటు ఆ రోజు డ్రగ్స్ అప్పుడు దొరికిన కాడ మధు ఏ విధంగా ఉన్నాడు, దాంతోపాటు నిజాయితీపరమైన మాకు తనకు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టమని మేము అది చెయ్యం. మేము ఎప్పటికీ పేద బిడ్డల తరపు నుంచి. ఇక రెండోది ఏదైతుందో, ఆ 80 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రనే దానికి నేను చెప్తున్నా. డిఫెండర్ కార్లు పోయినాయా లేదా, డిఫెండర్ కార్లు గన్మెన్తో పోయిందా లేదా, దాని తర్వాత ఎవరు ఆ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడా లేదా, అది మీరు అడగండి, అది మీరు తెలుసుకోవాలి. కర్ణాటకలో కూడా కేసు ఫైల్ అవ్వబోతుంది. అదేవిధంగా మియాపూర్లో కూడా త్వరలో మొత్తం చెప్తామన్నా, విత్ వివరాలతో నేను మీరు అడిగినప్పుడు కూడా మేము ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చినాం. అంటే బాధితుల పక్షాన ఉంటే వదిపట్లకు సంబంధించిన తమ్ముళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు లైవ్లో ఉన్నా కానీ ఈ లైవ్ పెట్టబోతున్నామని చెప్పుడుతోనే ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు రాసుకునే కూడా, అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన నిలబడండి. అనేక మంది మేము అంటే అన్యాయానికి గురవుతున్నాం, మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఇవి మీరు అనుకున్నట్టు ఏదో 10-15 కోట్ల రూపాయలకు సంబంధించింది కాదు. ఇది కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించింది. బాజాప్తగా చెప్తున్నాం. మేము ఎంత పెద్దదానికి ఎదురుపోతున్నాం అనేది మాకు తెలుసు. అయినా కానీ ఎక్కడ వెనుకడుగు వేసేది లేదు. పేద బిడ్డలకు న్యాయం జరగాల్సిందే. మీ మీడియా ఛానల్ అందరితోని ఎవరు ఏమనుకున్నా కానీ పేదల పక్షాన నిలబడతాం. మీ మీడియా ఛానళ్లను ఆ తండాలకు తీసుకెళ్తాం. ఆ పేద బిడ్డలకు ఏమేమి అన్యాయం జరుగుతుందో ప్రజలకు కూడా కళ్ళకు కడుతున్నాం. మళ్ళీ నేను రాజకీయ నాయకులకు, ప్రధానంగా రాజకీయ నాయకులకు చేతులెత్తి మళ్ళీ దండం పెడుతున్నాను. మనము రాజకీయ నాయకులు అయినామంటే కేవలం ప్రజలు ఓట్లేస్తే అయినాము. ఇవాళ మనం ఆఫీసర్లు అయినాము. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, సివిల్ ర్యాంకర్స్, లేకపోతే IRSలుగా ఎందుకైనామంటే మనము పేదల పక్షాన, లేకపోతే బడుగు ఏదైతే మా పైన ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి మాట్లాడడానికి వచ్చిన ఈరోజు. ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం కావచ్చు, ఏదైనా కూడా మేము కట్టించిన ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో దాని పరంగా నేను ఎవ్రీ ఇయర్ 1 month ముందే వెళ్ళి నేను టెంపుల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. నా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా నా ఇన్స్టాగ్రామ్ లిస్టు మొత్తం కూడా
దేవాదాయ టెంపుల్స్ కి వాటికి మాత్రమే వెళ్తూ ఉంటాను నేను. టెంపుల్స్ కి ధనుష్కోటి, రామేశ్వరం అలాంటి టెంపుల్స్ కి వెళ్తూ ఉండడం జరుగుతుంది. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే నా మీద ఆరోపణలు వస్తున్నాయో, మా అక్క మీద నా మీద ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి చెప్పడానికి వచ్చిన. ఈ ఫోటో గురించి చాలా మందికి చాలా డౌట్లు రకరకాలుగా వస్తున్నాయి. మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. అది ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనేది ఇంతవరకు మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది కలిసింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఎవరైతే మధు వచ్చిండో దానికి సంబంధించిన ఫోటో ఇది వచ్చి తీసుకెళ్లడం జరిగింది. దీనికి ముందు మా సిస్టర్ ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో ఆమె పరిచయం ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఈరోజు. ఆమె ఏప్రిల్ ఎండింగ్ లో ఒక తబలారస ఒక పబ్ ఏదైతే ఒక పబ్ ఉందో ఆ పబ్ లో ప్రోగ్రామ్ చేస్తుండగా ఈ హేమకాంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఒక ఇద్దరు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళిద్దరు వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతో మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు, ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్ కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 days తర్వాత కాల్ చేసి, అన్న ఇది పరిస్థితి, అక్క దగ్గర నంబర్ తీసుకున్నాం అని చెప్పేసి వీళ్ళు నన్ను కాల్ చేసి ఇట్లా అడిగారు. తీజ్ ఫెస్టివల్ ఉందన్న, వన్స్ ఉంది కదా, దానికి ఇంకా టైం ఉంది, ఆ టైం తర్వాత అప్పుడు చూద్దాంలేండి, కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి, మీటింగ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ రావడంతో ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, అన్న ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటది, సో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటదన్న, వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందే కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే ఆ టైంలో చాలా ఓవర్ టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. ఆ 12 o'clock తర్వాత ఈయన వచ్చి నేను డిన్నర్ అరేంజ్ చేసిన రండి అని చెప్పేసి పిలవడంతో, మా కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతో మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ అక్క నీ ఫోటో, నేను కన్స్ట్రక్షన్ లో ఉంది ఇల్లు, ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా ఈ ఇంటి ఓపెనింగ్ కి నేను పిలుస్తా మిమ్మల్ని, ఈ ఇంటి ఓపెనింగ్ కి నేను పిలుస్తా, అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అక్క మా ఇంట్లో, నాకు గుర్తుగా ఉంటది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. మా టీం ఏదైతే ఉందో ఆ టీమ్ తో సహా ఒక 15 members వరకు వెళ్ళినాం మేము. ఓకే, సో దీని తర్వాత ఇది అక్కడిది ఫోటో. ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఈ వెంచర్ ఓపెనింగ్, ఇది వెంచర్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసారు. దీని గురించి ఈ వెంచర్ ఆఫీస్ కి ఓపెనింగ్ కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, నాకు కాల్ చేయడం జరిగింది, అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్ కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచారు, అంటే నాకు అప్రోచ్ అయ్యారు. లేదన్నా ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే, లేదు అని చెప్పేసి అక్కని కూడా అప్రోచ్ అయ్యారు, అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క నేను ఇలాంటి వాటికి రాండ్రా, ఏమన్నా కూడా సరే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి June 9th ఇది June 9th చేసుకున్న ఒక